ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య మనలందరినీ ప్రేమించి కలువరి ప్రేమించి అనుదినము నూతనమైన వాగ్దానములతో ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తూ ఓదారిస్తూ సమాధానపరిచి నెమ్మదపరచడానికి ప్రభు మనలందరినీ ప్రేమించి ఆదరించిన గొప్ప దేవుడు. ఒక నెలంతా ఆశీర్వదించి కాపాడిన గొప్ప దేవుని బట్టి మరి జనవరి నెలంతా తోడుగా ఉండి తన రెక్కల కింద కాపాడిన గొప్ప దేవుడు ఫిబ్రవరి నెలలో పునరుత్థాన దినమున మనందరికీ ఒకటే తేదీ ఇచ్చి మనమందరం సంఘములో ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుచుకుంటే కృప మన యేసయ్య మనందరికి ఇచ్చుండగా మరి ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఆయన కృపలో ఆయన ఆరోగ్యం ఇచ్చి తన రెక్కల కింద మనల్ని దాచి నడిపిస్తాడని ఏ బిడ్డ అయితే నమ్ముచున్నావా, నీ తండ్రి ఖచ్చితంగా నిన్ను ఫిబ్రవరి నెలలో సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన నామమును స్తుతించటానికి ఆయన ఏర్పరచుకున్న పిల్లలమే కదా, ఆయన ఏర్పరచుకున్న ప్రజలమే కదా, ఆయన కొరకు మనము జీవిస్తున్నామంటే ఆయన నిత్యము స్తుతించి నిత్యము గణపరిచే బిడ్డలుగా మన తండ్రి మనల్ని ప్రేమించి ఈరోజు మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడివి నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించము. ఇరుకులో నాకు ఉత్తరమిచ్చిన గొప్ప దేవుడా, నీవు నన్ను విడవనట్టి గొప్ప దేవుడా. మరి అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే మొరపెట్టుచున్నావో నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎక్కడ ఉత్తరం ఇస్తాడు ఆయన? విరుకులో ఉన్నప్పుడు నీకు, ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు ఆయన సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. మరి జనవరి నెలంతా కూడా ఎన్ని ఇబ్బందులలో, ఎన్నో కష్టాలలో, ఎన్నో బాధల నుంచి నీకు ఆయన, నువ్వు ఎప్పుడైతే ఆయన అడిగి ఉన్నావో సమాధానం చేసిన గొప్ప దేవుడు కదా. ఆ నెలను నువ్వు సంతోషించలేదా? అయితే ఫిబ్రవరి నెలంతా నీకు సంతోషము, మంచి ఆరోగ్యముతో పొందుకొని కృపలో, ఇరుకులో, ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నట్టు బిడ్డకు నేను ప్రార్థించగా నా ప్రార్థన అంగీకరించని ఏ కుమార్తె అడుగుచున్నదో ఆ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన ప్రభు మరి విశాలంగా మనకు శాంతి కలుగచేసి, ఆయన కృప కలుగచేసి, ఆయన తోడు మనకు ఉండి మనల్ని ప్రేమించే దేవుడు ఈరోజు అంటున్నాడు కదా. అందుకే మరి ఒక మాట అంటున్నాడు, యెహోవా నాకు సమృద్ధి కలుగు చేసి మేలు కలుగు చేయువాడు ఆయనే కదా. నీకు నమ్మకం ఉన్నదా? యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేసే దేవుడిగా ఉంటున్నాడు. మరి అని అంటున్నాడు కదా, ఇరుకులోని నీకు సమృద్ధిగా అన్ని ఇబ్బందులు విడుదల చేసే దేవుడు. మరి యొక్క 2020 సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు అంటున్నావు, ఎన్ని బాధలు అంటున్నావు, కుటుంబంలోని పరిస్థితులు తారుమూరమైనప్పటికీ కూడా నువ్వు ప్రార్థించగా నీకు ఉత్తరమిచ్చుని గొప్ప దేవుని బట్టి నిన్ను సమృద్ధిగా తృప్తిపరిచి నెమ్మదిపరిచి నీ కుటుంబంలో ఒక దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాంతి, సమాధానం మీ కుటుంబానికి ఇవ్వాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. అయితే నమ్ము, విశ్వసించు, ప్రభులో నువ్వు అడగటానికి ఉండు. ఎందుకనగా ప్రభు అంటున్నాడు, ప్రభు నా పక్కలో నిలిచి నన్ను బలపరచను. ఈరోజు ఏ కుమారుడైన కుమార్తె ప్రభు నా పక్కలో నిలిచి నన్ను బలపరిచి సమృద్ధిగా నాకు సహాయం చేసేవాడని, ఇరుకులున్నప్పుడు నా ప్రక్కలో నిలుచుకుంటాడని ఎవరికైతే ఉన్నదో ప్రార్థించగా మొరపెట్టగా ఉత్తరం ఇచ్చాడని చెప్పి పక్కలో ఉన్న దేవునితో నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో నీ దేవుడు ఖచ్చితంగా నీకు అన్ని మేలులు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా అదే కాకుండా నేను కుంగినవాడుగా ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించును. నేను కుంగినవాడిగా ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు, ఆరోగ్యం ముందు కావచ్చు, అనేక విషయంలో కావచ్చు, దేవుని నామను స్తుతించి విరుకులో పడినప్పుడు దేవుడు నాకేమి చేయలేదని కుంగిపోయి ఉంటే ఈరోజు నిన్ను లేపటానికి నీ దగ్గరికి వచ్చిన గొప్ప దేవుడు. ఈరోజు ఫిబ్రవరి నెల 1వ తేదీ పునరుత్థాన దినాన్న నీకు ఏ ఇబ్బందులున్నా, ఏ బాధలున్నా నీ దేవుడైన యేసయ్య నిన్ను కుంగి ఉంటే లేవనెత్తుతాడు. అనారోగ్యం ఉంటే ఆరోగ్యముగా చేస్తున్న గొప్ప దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు. ఏకోజాంలో నీరిని గురించి నీ తండ్రి ఎంత ఆలోచన చేస్తున్నాడో
అంతకంటే ఎక్కువగా నేను ఆలోచన చేసి బ్రతకాలి. యథార్థమైన హృదయం కలిగి ఉంటే నీ దేవుడు నీతో మాట్లాడతాడు. యథార్థమైన పవిత్రమే కలిగి ఉంటే నీ దేవుడు నిన్ను బాగుపరుస్తాడు. యథార్థమైన భక్తి కలిగి ఉంటే నీ దేవుడు నిన్ను కుంగి ఉంటే లేవనెత్తుతాడు. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చింది. ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. నిన్ను స్వస్థపరచడానికే తన యొక్క శరీరాన్ని గాయపరుచుకున్నది. అంత గొప్ప దేవుడు ఈరోజు మాట్లాడబోచున్నాడు. ఆ దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో, నువ్వు పరిశుద్ధుడిగా ఉండి నీతిమంతుడిగా ఉండి ఒకవేళ నీవు నన్ను మొరపెట్టినట్లయితే నేను ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి, విశాలమైన సమయంలో తన ప్రభువా విశ్రాంతి కలిగి చేసి, సమాధానం కలిగి చేసి, నెమ్మది కలిగి చేసి, అయా నా పక్కలో నిలిచి ఉన్న నా గొప్ప దేవుడా, ఇరుకులో నా తండ్రి, ఇబ్బందుల్లో తండ్రి నన్ను కరుణిస్తావు, కాపాడుతావు. నా ప్రభువా నువ్వు ఉండగా నాకు ఏ అపాయం వచ్చినా నాకు భయం లేదు తండ్రి. జనవరి నెలంతా కాచి కాపాడిన గొప్ప దేవుడా, ఫిబ్రవరి నెల నువ్వు కాచి కాపాడి కరుణిస్తావని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.